అగ్ని పరీక్ష పెట్టింది కామనర్స్ కోసమా? ఇన్‌ఫ్లుయెన్సర్స్ కోసమా? ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని వాళ్ళని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి తీసుకుంటే అయిపోతుంది కదా! వాళ్ళలో బెటర్ ఎవరు అని చూసుకొని. ఎందుకు కామనర్స్ అని చెప్పాలి? కామనర్స్ కేటగిరీలో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఎందుకు తీసుకోవాలి? ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరికీ తెలీదు. అసలు ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరికి తెలీదు? ఎంతమందికి తెలీదు? ఎంతోమంది ఫాలో అవుతున్నారు. లాక్స్‌లో ఫాలో అవుతున్నారు వాళ్ళని. వాళ్ళ లైఫ్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఆడియన్స్‌కి తెలియకుండా ఉన్నాయా? ఆడియన్స్‌కి తెలియని వాళ్ళని, కామనర్స్‌ని తీసుకుంటే వాళ్ళ లైఫ్‌లో కూడా చేంజ్ అనేది అవుతుంది కదా! ఒక మలుపు అనేది వస్తుంది కదా! అలా కాకుండా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ప్రమోషన్స్ చేస్తారు, బెట్టింగ్ యాప్స్ చేస్తారు. అండ్ చాలా అంటే చాలా పాపులారిటీ ఉంటుంది, ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళకి. ఒక చిన్న వీడియో పెడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్తాయి. ఇంకెందుకు? అసలు అవసరం ఏంటి వాళ్ళని తీసుకోవడం? ఎవరికీ తెలియకుండా ఉండే వాళ్ళని తీసుకుంటే ఒక లాభం కానీ, కామనర్స్ అంటారే కానీ, లేకపోతే ఇలా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని తీసుకొని అసలు ఎందుకు మరి అగ్ని పరీక్ష పెట్టడం? ఎందుకు కామనర్స్ కేటగిరీ అని చెప్పడం? కామనర్స్ కేటగిరీ అని చెప్పి కామనర్స్ కేటగిరీలో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఎందుకు తీసుకోవాలి? ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకోవాలి అన్నప్పుడు వాళ్ళని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే అయిపోతుంది కదా! ఇంటర్వ్యూ చేసి వాళ్ళలో బెటర్ ఎవరు అని చూసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. కామనర్స్ అని ఎందుకు చెప్పాలి? కామనర్స్‌కి, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి తేడా లేదా? ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరికీ తెలుసు. వాళ్ళ లైఫ్ చాలామంది చూసేశారు. కామనర్స్ నాకు ఒక్క ఛాన్స్ వస్తే నేను నిరూపించుకుంటాను. నాకు వీడియో తీయడానికి కూడా వీలు లేదు. నాకు వీడియో తీయడానికి కూడా ఆహ్, అసలు టైం లేదు. నాకు వీడియో తీయడానికి మనుషులు లేరు. నేను నేను నా ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ చూసుకుందాం. నేనున్నాను. నాకు వీడియో తీయాలి, ఇది తీయాలి, అది చేయాలి. చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ నాకు వీడియో తీయడానికి వీలు లేదు. నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఉండరు. ఇలాంటి వాళ్ళనో లేకపోతే అసలు యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళని, లేకపోతే అస్సలు వీడియో తీయలేని వాళ్ళని, అసలు వీడియోస్ పెట్టని వాళ్ళని తీసుకోవచ్చు కదా! అలాంటి వాళ్ళని పరిచయం చేస్తే వాళ్ళు ఎవరికీ తెలీదు కాబట్టి కామన్ అని చెప్పొచ్చు. కానీ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకొని కామనర్ అని ఎలా అంటారు? వాళ్ళ లైఫ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఒక రూట్‌లో వెళ్తున్నారు. ఏంటి? వీడియోస్ తీస్తారు. లేదు. ప్రమోషన్స్ చేస్తారు. లేదు. ఇంకా ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు. అసలు వాళ్ళకి ఏం తక్కువని? వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయాలి? కామనర్స్ కేటగిరీలో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఎందుకు సెలెక్ట్ చేయాలి? ఇన్‌ఫ్లుయెన్సర్స్‌నే సెలెక్ట్ చేసుకోవాలని ఇప్పుడు కామనర్స్‌ని ఎందుకు అప్లై చేయమని చెప్పాలి? ఇప్పుడు ఒకటే చెప్తున్నాను. అగ్ని పరీక్ష, బిగ్ బాస్ టీమ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకోవాలి అని మీరు ముందే డిసైడ్ అయినప్పుడు, మీరు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకోవాలి. ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కాంటాక్ట్ అయ్యి, వాళ్ళనే ఇంటర్వ్యూ చేసి, అందరిలో ఎవరు బెస్ట్ అని చూసుకొని, మీరే చేసుకొని తీసుకోవాలి. కానీ ఈ అగ్ని పరీక్ష మీరు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కూడా నడిపించొచ్చు కదా! ఎందుకు కామనర్ కోసం అని చెప్పి మొత్తం అందరిని దాంట్లో కలిపేసి, కామనర్స్ కేటగిరీలో మీరు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకోవడం? అసలెందుకు? మీ పాపులారిటీ కోసం, మీ షో పాపులారిటీ కోసం. అంతే కదా! అందరిని పిచ్చోళ్ళని చేయండి. మొత్తం అసలు కామనర్స్ ఎంత కష్టపడ్డారో, ఎంత టెన్షన్ పడుతున్నారో, అప్లై చేసిన ఒక కామనర్‌గా నాకు తెలుసు. దానికోసమే అప్లై చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు 2 నెలలు దానికోసం వెయిట్ చేశాను. అసలు ఏమైంది? నా వీడియో స్టేటస్ ఏంటి? నేను ఇంత కష్టపడి అప్లై చేశాను. నాకు చూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ రావాలి. నాకు వీడియోస్ తీయాలని చాలా ఇంట్రెస్ట్. కానీ నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఉండరు. నాలాంటి వాళ్ళు అస్సలు యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా ఘోరంగా ఎంతో టాలెంట్ ఉండి చూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్ లేని వాళ్ళు, కనీసం ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకోవచ్చు కదా! అప్లై చేసిన వాళ్ళలో. కామనర్స్ అని చెప్పి మీరు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఎలా తీసుకుంటారు అసలు? అది ఎంతవరకు కరెక్ట్? మీకేమనిపిస్తుందో కూడా మీరు కామెంట్ చేయండి. చూసే ఆడియన్స్ కూడా. నాకైతే ఇదైతే ముమ్మాటికి తప్పనిపిస్తుంది. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరికీ తెలుసు. వాళ్ళు ఒక్క వీడియో పెడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. ప్రమోషన్స్ చేసుకుంటారు. బెట్టింగ్ యాప్స్ చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ ఆల్రెడీ ఒక రూట్‌లో మంచిగా సాగిపోతుంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ది. కానీ కామనర్స్ ఎంత ఆశపడ్డారంటే నాకొక ఛాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటాను అని చెప్పి ఆశపడి చాలామంది అప్లై చేశారు. వాళ్ళకేం సమాధానం ఇస్తారు ఇప్పుడు అగ్ని పరీక్ష వాళ్ళు? సింపుల్‌గా ఒక రిజెక్షన్ మెయిల్ పంపించేస్తారు. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని మాత్రం సెలెక్ట్ చేసేస్తారు. చాలా వరకు నాకైతే ఇది అస్సలు నచ్చట్లేదు. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అప్లై చేసుకోమని అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావాలనుకుంటే వాళ్ళ కోసం సెపరేట్ కేటగిరీ పెట్టేయండి. కాదు కామనర్స్‌కే పెట్టాలంటే కామనర్స్‌కే పెట్టండి. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని అస్సలు
తీసుకోవద్దని కాదు, మీకు నచ్చితే మీరు తీసుకోండి, డైరెక్ట్గా బిగ్ బాస్లోకి తీసుకోండి. కామనర్స్తో ఇన్ఫ్లుయెన్సర్ని ఎలా కంబైన్ చేసి తీసుకుంటారు మీరు? అది కూడా అందరినీ కామనర్స్నే తీసుకుంటామని చెప్పి అందరిని ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకున్నారు. సగం వీళ్ళని సగం వాళ్ళని తీసుకున్నా కొంచెం బెటర్ అనిపించేది. కానీ చాలా వరకు 95% మీరు ఇన్ఫ్లుయెన్సర్స్నే తీసుకున్నారు. ఒక 2-3 మాత్రమే కామనర్స్ ఉన్నారు దాంట్లో. ఇది చాలా వరకు రాంగ్. మీరు అగ్ని పరీక్ష షో మంచిగా నడపాలి, బిగ్ బాస్ షో మంచిగా నడపాలి అని అనుకుంటే మాత్రం ఇలా చేయడం మాత్రం ఆపేయండి. ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకోవడం ఆపేయండి. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ లైఫ్ బాగా నడుస్తుంది. వాళ్ళు ప్రమోషన్స్ అని, బెట్టింగ్ యాప్స్ అని, ఇదని అదని, వాళ్ళు రోజుకు 100 వీడియోస్ పెట్టినా కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి వాళ్ళకి. డబ్బులు మంచిగా సంపాదించుకుంటున్నారు. నా టాలెంట్ నాకుంది, నేను చూపించుకోవాలి, నాకు అసలు ఒక్క ఛాన్స్ కూడా లేదు, నాకు వీడియో తీయడానికి కూడా వీలు లేదు, నాకు వీడియోస్ తీయాలని ఉంది, ఇలా యాక్టింగ్ చేయాలని ఉంది, కానీ నాకు ఛాన్స్ లేదు అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా మీరు. ఇలా ఎందుకు చేస్తారు? మీకేమనిపించింది? ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇప్పుడు నుంచి అయితే నేను అగ్ని పరీక్షలో వాళ్ళు ఎలాంటి వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎంత టాలెంటెడో చూద్దాం. అండ్ వాళ్ళు రేపు అగ్ని పరీక్ష షోలో అయినా, రేపు హౌస్లోకి వెళ్ళిన తర్వాత అయినా కానీ వాళ్ళు ఎంతలా ఎంటర్టైన్ చేస్తారో, లేకపోతే వాళ్ళు 1 మినిట్ కూడా బోర్ కొట్టకుండా ఆడియన్స్ని ఎలా వాళ్ళు మెప్పిస్తారో చూద్దాం. మనం కూడా చూద్దాం ఎంత టాలెంటెడ్ని తీసుకున్నారు. వాళ్ళకి పాపులారిటీ ఉంటే, ఫాలోయింగ్ ఉంటే చాలు. అగ్ని పరీక్ష వాళ్ళకి, బిగ్ బాస్ వాళ్ళకి. వాళ్ళు మంచి వాళ్ళ, చెడ్డవాళ్ళ, వాళ్ళు సమాజానికి మంచి చూపిస్తున్నారా, చెడు చూపిస్తున్నారా, ఏది అవసరం లేదు. చెత్త కంటెంటా, మంచి కంటెంటా అనేది ఏది అవసరం లేదు. ఒక ఫాలోయింగ్ ఉంటే చాలు వాళ్ళకి. ఇప్పటి నుంచి మనం బిగ్ బాస్ మీదే వీడియో చేద్దాం, దాని మీదే ఫోకస్ పెడదాం బాగా. దాని గురించి రివ్యూస్ చేస్తూ నేను వీడియోస్ చేస్తాను. నన్ను సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఖచ్చితంగా ఇప్పటి నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీదే వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు చాలా వరకు నేను దాన్ని ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు అనేది మనం కూడా చూడాలి కదా. చూద్దాం, మనల్ని కాదని ఎలాంటి వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేశారో కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ.